హాయ్ అండి అందరికీ. స్కాలప్ డిజైన్‌పై పైపింగ్ ఎలా వేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే ఇప్పుడు చూసారు కదండీ! నేను 1 ½ ఇంచ్ అలానైతే క్లాత్ అయితే తీసుకున్నాను. ఒక పావు ఇంచ్ అయితే వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ అయితే చేశాను. అదేవిధంగా థ్రెడ్ అనేది ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఒక సైడ్ వచ్చేసి. అయితే ఈ ఫోల్డింగ్ అటు సైడ్, ఇటు సైడ్ ఫోల్డింగ్ అయితే ఒకటే సైడ్ ఉండాలనమాట. అలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా! ఎట్లా నేను స్టిచ్చింగ్ అనేది చేశాననేది. ఇప్పుడు మన కుట్లు అంటే ఖర్చు క్లాత్ అనేది ఎటు సైడ్ కనిపిస్తుందో అదైతే ఇట్లా క్లాత్ కిందకైతే పెట్టేసేయాలనమాట. దీనికైతే ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా సింగిల్ పాదం అయితే మంచిగొస్తదనమాట. ఈ మూలల దగ్గరొచ్చేసి మనం రిబ్బన్ ఫోల్డింగ్ ఉంటది కదండీ! కొంచెం ఇలా లైట్‌గా మనం రిబ్బన్ ఫోల్డింగ్ ఒక స్టెప్ ఎలా చేస్తామో, అదే విధంగా ఇలా గనక మీరు స్టిచ్చింగ్ వేసినట్టయితే కొంచెం ఈ రౌండ్ తిరిగే దగ్గరొచ్చేసి లైట్‌గా టంచన్ అనేది పైకి లేపుతూ ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. కాకపోతే ఏందంటే కొంచెం టైం అయితే దీనికి ఖచ్చితంగా పడతది. ఎందుకంటే నీట్ ఫినిషింగ్ అనేది రావాలి గదా! ఇలా గనక మీరు స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే మనీ అయితే ఎక్కువ తీసుకోవచ్చండి. ఎందుకంటే మామూలుగా ప్రెజెంట్ నేను తీసుకునే రేట్ వచ్చేసి బోట్ నెక్ అలాంటి దానికైతే 450 అలా తీసుకుంటాను. ఇప్పుడు ఇలా పైపింగ్ వేసి అందులో మధ్యలో చిన్న స్కాలప్ కాబట్టి చెప్తున్నాను నేను. మొత్తం స్కాలప్ అయితే రేట్ అనేది ఎక్కువుంటది. ఇలా ఓన్లీ మిడిల్ కొంచెమే స్కాలప్ ఉంది. అదేవిధంగా పాట్ నెక్‌లో స్కాలప్ కాబట్టి నేనైతే 550 అయితే తీసుకుంటాననమాట. ఇలా స్టిచ్చింగ్ చేసి మనమైతే మనీ కూడా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. కాకపోతే మనీ ఎక్కువ ఎట్లొస్తదంటే మనకు టైంని బట్టే మనం మనీ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసే టైంని బట్టే టైం వేస్ట్ అయితా ఉంటది కదా! దాన్ని బట్టి మనమైతే మనీ తీసుకోవాలనమాట. మొత్తానికి ఇలా డిజైన్ అయితే వచ్చేస్తది. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటది. మీరు కావాలంటే లోపల సైడ్ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే సైడ్ నుంచి ఇంకొక పావించు గ్యాప్ ఇచ్చుకొనైతే డబుల్ కుట్ అయితే వేసుకోవచ్చనమాట. చూసారు కదండీ! వెనక సైడ్ ఎలా ఫోల్డింగ్ అనేది ఉందో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేసుకోండి.